సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ బాస్ మంచి లీడ్ లో ఉన్నారంట. మిగతా చోట్ల ఏమన్నా వచ్చినాయా? మీకు ఇన్ఫో వచ్చిందా? తిరుపతిలో మీ శ్రీనివాసులు గారు ఎలా ఉంది పరిస్థితి? 21 గెలవాలనే ప్రయత్నం ఖచ్చితంగా గెలుస్తాం కూడా. ఎందుకంటే ఏదైతే ఒక స్ట్రాటజిక్ మన కేకే గారు చెప్పారో వైసీపీ కన్నా జనసేనకి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. అది వాస్తవం అవబోతుంది సార్. చూస్తాడు కూడా ఇప్పటికి జనసేన 7, వైసీపీ 4, టీడీపీ 48. ఇంకొక గంటలో అయితే పూర్తిగా సమాచారం వస్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు సార్. తుఫాను ఇందాక మీరు చెప్పినట్టు ఇది గాలి కాదు, తుఫాన్ వచ్చింది అసలు రాష్ట్ర ప్రజలపై. ఏదైతే వ్యతిరేకత మనం ఎన్నో సంవత్సరాలకు మాట్లాడుతున్నాం, చాలా సార్లు కూడా ఖచ్చితంగా కూటమి విజయం అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఓటు చీరనివ్వనని చెప్పి 2 రోజుల క్రితం చెప్పాడో అది ఈ రోజుకి పూర్తయింది సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత, ప్రభుత్వం ఇంత దరిద్రవ పరిపాలన ఎక్కడూ చూస్తుండరు. ఓట్లు కసిగట్టుకొని వచ్చి జనం ఓట్లేశారు కాబట్టి ఈ రోజు ఫలితం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 65,000 నుంచి 70,000 మెజార్టీ పైగానే గెలుస్తారు. ఎందుకంటే ఇప్పటికీ మాకున్న సమాచారం అక్కడ 7,000 పైగా మెజార్టీలో ఉన్నామని తెలిసింది. అలాగే తిరుపతి కానివ్వండి, మిగతా చోట్ల పోటీ చేసిన చోట్ల కూడా అన్ని కూడా గెలుస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం కింద ఏదైతే 14 స్థానాలు వైసీపీ అయినారో ఆ 14 కుడి పెట్టి 1 స్థానాల్లో గెలవబోతున్నాం. రైట్ కిరణ్, ఇంకా తర్వాత మళ్ళీ అప్డేట్స్ వచ్చినా మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. అట్లాగే వాళ్ళు జయప్రకాష్ నారాయణ గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. జేపీ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ట్రెండ్స్ మీద పార్టీ రియాక్షన్ ఏంటి? బీజేపీ రియాక్షన్ ఏపీలో అండ్ మీరు అఫ్ కోర్స్ మీరు జాతీయ పార్టీ కాబట్టి నేషనల్ లెవెల్ ట్రెండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్పొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. నరేంద్ర మోదీ గారి గ్యారంటీ, మోదీజీ గ్యారంటీని ఏదైతే చెప్పారో ప్రజల పూర్తి విశ్వాసంతో దేశవ్యాప్తంగా కూడా ఫ్రమ్ టాప్ టు బాటం ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆధిక్యంలోకి వెళ్తా ఉన్నారు. మనం కనుక చూసినట్టయితే ఎక్కడ చూసినా మోదీ గారి యొక్క ఆలోచనలు ఏదైతే ఉందో, మోడీ గారి దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నారో, మోదీ గారి యొక్క ఆలోచన రాబోయే 5 సంవత్సరాలకు కాదు, రాబోయేటటువంటి 2047 అంటే రాబోయే 25 సంవత్సరాలకు కూడా వారిని అధికారంలోకి ఉండే విధంగా అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా ప్రయత్నం జరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మద్దతు దానికి ప్రకటించారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే గత 5 సంవత్సరాల యొక్క ఒక అవినీతి అరాచక ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని కూకొట్ట వీళ్లతో సహా పీకి పారేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి అరాచక ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదు అని ఏ రకంగా అయితే 82% మంది ఓటర్లు తరలి వచ్చారో మనకు చాలా సుస్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది. అందరూ కూడా ఒకే మాట మీద, ఒకే తాటి మీదకి వచ్చి జనసేన, అదేవిధంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మూడింటిని కూడా ఆశీర్వదించి ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలోకి తీసుకువెళ్తా ఉన్నారు. ఎటువంటి అనుమానం లేదు, 150 సీట్లకి ఖచ్చితంగా దాటేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారంగా అయితే కనపడతా ఉంది. పోస్టల్ బ్యాలెట్లు అనేది ఎవరైతే ఉద్యోగస్తులు ఓట్లు వేశారో వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, వారి యొక్క అభిమానులు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కూడా అదే రకమైనటువంటి ప్రతిస్పందన రాబోయేటటువంటి రౌండ్స్ లో కూడా మనకు తెలుస్తా ఉంటుందని చెప్పి దీన్ని బట్టి తెలుస్తా ఉంది. చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కేసే విధంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు. ఎలక్షన్ టైం అంతా అదే చెప్పాం కదా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు, పాపాలు ఇక ఇప్పుడు కూడా ఎందుకు కాసేపు ఆధిక్యతల గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. తర్వాత దామోదర్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో డబుల్ డిజిట్ అనుకున్నారు. అఫ్ కోర్స్ ఇవి ఇనిషియల్ లీడ్సే కానీ బీజేపీ ఫార్ అహెడ్ 9 స్థానాల్లో ఉన్నారు, కాంగ్రెస్ 4లో ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు నెక్స్ట్ డైలీ హంట్ అని అప్డేట్ వచ్చింది. ఇప్పుడు అది రివర్స్ లో ఉంది. 8 స్థానాలు వచ్చేసి మాకు చూపిస్తుంది, వాళ్ళకి మిగతా 6 స్థానాలు వాళ్ళకి చూపిస్తుంది బీజేపీకి. ఈవెన్ ఇండియా లీడ్ చూస్తే కనుక నేషన్ వైడ్ లో కూడా ఇండియా ఇంతకుముందు చాలా డిఫరెన్స్ ఉంది.